హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. మనం తయారు చేసిన కషాయం స్ప్రే చేసి 1 year పాటు కంప్లీట్గా ఏ మందు వాడకుండా ఓన్లీ మన కషాయం వాడి మాత్రమే పంట పండిస్తామని నమ్మకం నాకు ఉంది. కాబట్టి మాకు పొలం లేకపోయినా కూడా నేను ఇక్కడ వేరే వాళ్ళ పొలము లీజు తీసుకొని ఇప్పుడు ఈరోజు దాంట్లో మొత్తం బంగాకు పడి ఉంటే ఆ బంగాకు పడిన దాన్ని మొత్తం మిల్లర్ కొట్టిస్తున్నాను. ఫస్ట్ ఇమీడియట్గా నేను దీంట్లో ఏదో పంట వేయాలి కాబట్టి 2 సార్లు మిల్లర్ కొట్టించి కలుపు మొత్తం ముడిసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కొట్టించి నాటిన తర్వాత మీకు ప్రతిరోజు డే బై డే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. మిరప తోట రైతులు కష్టపడే ఆ కష్టాలకి సొల్యూషన్గా మన కషాయం అని చెప్పి నేను నమ్ముతున్నా. కాబట్టి నేను ఇంత చేస్తున్నా. వాస్తవానికి నేను ఇప్పుడు వ్యవసాయం అనుకుని 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఓన్లీ రైతుల కోసం మాత్రమే మళ్ళీ వ్యవసాయం చేస్తున్నా. మనం రియాలిటీగా రైతులకి మనం ఎక్కువ క్వింటాలు పండిస్తాము. మిరపలో ఓన్లీ కషాయాలు వాడి నిరూపిస్తేనే రైతులు మారుతారు. మనం ఏం చేయకుండా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఏం లేకుండా మనం ఊరికి మాటలలో చెప్పి న్యాచురల్ ఫార్మింగ్ చేయండి, 0 బడ్జెట్ ఫార్మింగ్ చేయండి అని చెప్పి మనం చెప్తే వాళ్ళకి కొంచెం అరకొర జ్ఞానంతో పంట పండక 2-3 క్వింటాలు పండి వాళ్ళని చూసి 10 మంది అసలు న్యాచురల్ ఫార్మింగ్ చేయకూడదు అని చెప్పి చాలామంది రైతులు అసలు కన్వర్ట్ కావట్లేదు. అందుకని అవి వద్దు, అవన్నీ ఫేక్ మాటలు వద్దు, రియాలిటీలే పోదాం. ఏం జరుగుతుందో చూద్దాం. నిజంగానే పనిచేస్తుందా, నిజంగానే పని చేయట్లేదు, ఎన్ని గంటలు పడుతుంది మిరపకి, అసలు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. చూస్తేనే రైతులు నమ్ముతారు. ఆ తర్వాతనే రియాలిటీలో పోయి చూస్తేనే రైతు మారుతాడు. వాస్తవం ఏంటో తెలుసుకుంటాడు. 0 బడ్జెట్లో నిజంగా చేయొచ్చా చేయకూడదు అనే విషయం క్లారిటీ వస్తుంది. నేను పాస్ అయితే అందరు రైతులు పాస్ అయినట్టు, నేను ఫెయిల్ అయితే అందరు రైతులు ఫెయిల్ అయినట్టు అన్న సంకల్పంతో నేను దిగుతున్నాను. ఇంట్లో ఇది సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు తీసుకున్న పొలంలో ఈరోజు మిల్లర్ కొట్టిస్తున్నాను. నేను చిన్నగా డే బై డే నాటిన తర్వాత నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ నేను చెప్తుంటా యూట్యూబ్లో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ మధ్య 4 days నుంచి ఏం వీడియోలు పెట్టలేదు. ఎందుకంటే నేను పొలం తీసుకున్న ఈ పొలంలో ఏదో ఒకటి చేయాలని చెప్పి పచ్చిమిర్చి చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ పచ్చిమిర్చి చేస్తే మిరపలోనే కదా వాస్తవానికి చేయాల్సింది. మిరపకి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి కాబట్టి మిరపలో చెక్ చేద్దాం అనుకుంటున్నా. మిరపలో సక్సెస్ అయితే అన్నింటిలో సక్సెస్ అయినట్టు నా లెక్కలు. అందుకని మిరప మీద టార్గెట్ పెట్టుకున్నా. దానికోసం అని చెప్పి మా బామర్ది వాటర్ ఇస్తానంటే మన పక్కనే పొలం తీసుకున్నా మనకి దగ్గరలోనే. సక్సెస్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నా. సక్సెస్ అయిందంటే నేను ఒక్కరిని సక్సెస్ అయినట్టు కాదు. రైతాంగ వ్యవస్థ మొత్తం కెమికల్ ఫార్మింగ్ మొత్తం కంట్రోల్ చేసిన అయితే ఎక్కువ నేను ఆల్రెడీ చూసిన 15 రోజులు రిజల్ట్ చూసిన. మంచి రిజల్ట్ వచ్చింది, మంచి కాపు బాగా వచ్చింది. కాపు పట్టింది పక్కన ఉన్న చేను పచ్చళ్ళు పక్కన ఉన్న చేను కాపు బాగా పట్టింది. 10 క్వింటాల పైన కాపు పట్టింది మనం 3 సార్లు మందు కొట్టేసరికి. అదేవిధంగా మనం రెగ్యులర్ చేయగలిగినామంటే అది ఇంకా ఎక్కువ కాబట్టి మనకి రిజల్ట్ చూపిస్తుంది నమ్మకంతో ఈరోజు దిగుతున్నాయి దీంట్లో వ్యవసాయంలోకి. కషాయాలతోటి పండిస్తా. ఓన్లీ కషాయాలు న్యాచురల్గా 0 బడ్జెట్, అసలు బడ్జెటే పెట్టకుండా న్యాచురల్గా పండించి చూపిస్తాను. నేను చూపించిన తర్వాతనే మీరు మారండి. చూపించకుందే మీరు మారమని చెప్పట్లే, మీరు ప్రయోగాలు చేయమని చెప్పట్లే. నేను ప్రయోగం చేసిన తర్వాత నేను చూస్తా ఏం జరుగుతుందో. చూసిన తర్వాత మీరు కూడా చూసి దాని ప్రకారం తయారు చేసుకోండి, కొట్టండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.